ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సహా 9 బృందాలు కార్మికుల ఆచూకీ కోసం శ్రమిస్తున్నాయి. టన్నెల్ వద్ద ఈ రెస్క్యూ ఆపరేషన్ దాదాపుగా 5 రోజులుగా సాగుతోంది. ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు, సవాళ్లను ఎదుర్కొంటూ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. అయితే దాదాపుగా ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెస్క్యూ టీం చేరుకున్నట్లుగా తెలుస్తోంది. కార్మికులు ఉన్న ప్రాంతానికి సుమారు 40 మీటర్ల దూరంలోనే రెస్క్యూ టీం ఉన్నట్లుగా సమాచారం. అక్కడ ఉన్న బురద శిథిలాలను తొలగిస్తే టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ తెలిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ను ఎప్పటికప్పుడు తెలంగాణ మంత్రులు ఉత్తమ్, కోమిటిరెడ్డి, జూపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఇటు అధికారులు, అటు మంత్రుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి సమాచారాన్ని తెలుసుకుని సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రయత్నాలను ఆపొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కార్మికుల ప్రాణాలను రక్షించేలా రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగించాలన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన అత్యంత బాధాకరమన్నారు టీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి తోడ్పడే ప్రతి కార్మికుడి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తెచ్చేందుకు మరింత కృషి చేయాలని తెలిపారు. బీఆర్ఎస్ నేతలంతా ఎస్ఎల్బీసీ వద్దకు వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు చేస్తామని చెప్పారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగ మార్గంలో జరిగిన దుర్ఘటన ఏదైతుందో దురదృష్టకరం, అత్యంత బాధాకరం. సరే, ఆ ప్రాజెక్టు పైన ఎటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ, మొదటి నుంచి కూడా ఎటువంటి విమర్శలు ఉన్నప్పటికీ, ఈ ఘటన జరిగి అందులో 8 మంది కార్మికుల ఆచూకీ తెలియకుండా పోవడం అనేది అత్యంత దురదృష్టకరమైంది. ఎందుకంటే కార్మికులు వాళ్ళు ఏ రాష్ట్రం వల్లైనా, ఏ ప్రాంతం వల్లైనా, ఏ దేశం వల్లైనా తెలంగాణ అభివృద్ధిలో భాగంగా, తెలంగాణ నిర్మాణంలో భాగంగా వచ్చి పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి మరి వారందరి ప్రాణాలు కూడా ఎంతో విలువైనవి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఇప్పటివరకు ఏం పురోగతి ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా మేము ఏం సూచనలు చేయొచ్చు ప్రభుత్వానికి, తప్పకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న చర్యలు ఏమున్నాయి, ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏం చేయాల్సి ఉండే, ఇంకెక్కడైనా ఏమైనా లోపాలు ఉన్నాయా చేస్తున్న దాంట్లో అనే విషయాలన్నిటి కూడా పరిశీలించి ఇంకా చేయాల్సిన వాటికి సంబంధించిన సూచనలు ఏమైనట్టు కూడా ప్రధాన ప్రతిపక్షంగా మేము అవన్నీ కూడా చేస్తాం.